ఆరాధనకు చేరి ఉన్న సంఘమంతటికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగను, మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా అందరూ కలిసి, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రభు దినమందు ఇంతవరకు ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకై మీ కృపనిచ్చినందుకు వందనాలు. తిరిగి నాయన రెండవ వర్తమానము కొరకై మీ పాదములు ఎందుకు వచ్చి ఉన్నాను. నీ లేఖన భాగము నుండి పరిశుద్ధాత్మ సహాయము చేత మీ దాసుని మీరు మరుగు చేయండి. నీ ప్రజల కొరకు ఆశీర్వదించండి, విరవండి. పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క సన్నిధిలో ఉదయవా మేమందరము నీ వాక్యం ముందు ఆనందించుటకు నీ కృప దయచేయండి. మీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా మీరు ఇవ్వబడే మీ మాటలను వారి హృదయముల్లో మీరు నాటుమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు కూడా నాయన మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరూ అనాలోచితంగా లేకుండా వాక్యము కొరకు తృష్ణగా ఉన్నటువంటి వారై, వాక్యం ఎడల ఆసక్తి కలిగినటువంటి వారై, అట్టి భాగ్యము వారికి మెండుగా దయచేయండి. మరొకసారి మా ఎదుట మీరు ఇచ్చినటువంటి మీ యొక్క శరీర రక్తం వల్ల మేము యోగ్యముగా పాల్పొందాలి. మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ బలలో యోగ్యముగా పాలు పొందుటకు కూడా మీరు మాతో మాట్లాడండి. సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాలం మనము చదువుకున్నటువంటి లేఖన భాగం అందరికీ పరిచయమైనటువంటి లేఖన భాగం. ఎవరికి రాదు చెప్పండి? యేసు చెప్పాను ఏమని? గోడల మీద చూసినా ఎక్కడ చూసినా ఇదే వాక్యం మనకి అగపడుద్ది. ఏంటి చెప్పండి? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇది అద్భుతమైనటువంటి మాటను యేసయ్య చెప్పారు. నేనే అనే మాట ఈ భూమి మీద ఛాలెంజ్గా చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క యేసయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు. నేనే అనే మాట పలకగలిగినటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యము, ఆ గొప్పతనము, ఆ హోదా, ఆ ఔన్నత్యము,
ఆ ఘనత ఆయనకు ఒక్కడికి మాత్రమే కలుగుద్ది. ఆయన ఎందుకంటే అంత గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు. ఆయన మాత్రమే ఈ మాట చెబుతారు, ఆయన బిడ్డలు మాత్రమే ఈ మాట పలుకుతారు, ఆయన బిడ్డలు మాత్రమే వాక్యాన్ని ప్రకటిస్తారు, ఆయన బిడ్డలు మాత్రమే ఇదే వాక్యాన్ని సువార్తగా లోకమంతా వ్రాస్తూ వస్తూ ఉన్నారు. ఇది మనందరికీ యోహాను సువార్త 14వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనకి అంతగా గుర్తుండొచ్చు, గుర్తుకు ఉండకపోవచ్చు, కానీ ఈ 6వ వచనం మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అవును కదండి? అవునా కాదా? అవునన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ యోహాను సువార్త 14:6 చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. అయితే నేను ఈ ఉదయకాలము మనము ధ్యానం చేయటం కొరకై 3వ వచనములో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి నుంచి చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది ఇక్కడ వరకు దేవుడు మన కొరకు ఏమి చేస్తున్నారు, ఏమి చేయటానికి వెళ్ళారు, ఏమి చేయ ఉద్దేశించినారు, ఆ విషయాలన్నీ ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. ఆయన మొదటిసారి వచ్చారు, మొదటిసారి వచ్చి మరలా వెళుతున్నానని ఈ లేఖన భాగంలో గుర్తు చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు వెళుతున్నానంటే మీకు స్థలము సిద్ధము చేయడానికి వెళుతున్నాను. స్థలము అంటే నివాసము అని అర్థం. అందుకనే ఆ కిందకు వచ్చిన తర్వాత ఏమంటాడు, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి అపార్ట్మెంట్లు ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఇళ్ళు వాళ్ళకు ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే లూకాసు సువార్తలోని ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం ఏంటంటే, వారి పని దినములు పూర్తయిన తర్వాత వారు వారి ఇంటికి వెళ్ళారు అని రాయబడి ఉన్నది. ఎవరింటికి వెళ్ళారట? వారు చేసే సేవ, వారి పరిచర్య పూర్తయిపోయిన తర్వాత వారింటికి వెళ్ళారట. ఇంకొక మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు వెళ్తా ఉన్నారు, దారిలో ఒక సంఘ విశ్వాసి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, నాకు చనిపోవాలని ఉంది, మీరు చనిపోవాలని ప్రార్థన చేయండి అన్నదట. ఎందుకంటే తనకి ఎవరు అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బిడ్డలు, కొడుకులు, తల్లి, తండ్రి ఎవరూ లేనటువంటి ఒక ఒంటరిగా ఉన్నటువంటి పెద్దావిడ విశ్వాసం. పాస్టర్ గారితో అంటే, అదేనమ్మా అలా అడుగుతున్నావు అంటే, మరి నాకు ఇంకెందుకయ్యా నా జీవితం పోవాలని ఉందా. మరి పాస్టర్ గారికి ఏం చెప్పాలో అర్థం కాదు. నేను కూడా పాస్టర్ గారు మరి చనిపోవాలని ప్రార్థన చేస్తానని ఏ పాస్టర్ గారు అనగలరో చెప్పండి అంటారు ఎవరైనా? అనలేరు కదా. అయితే అప్పుడు ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మా దేవుడు నిన్ను పిలుస్తారు, నిన్ను పిలవటానికి ఆయన అక్కడ నీకు ఒక ఇల్లు కడతా ఉన్నారు, ఆ ఇల్లు పూర్తయితే ఆయనే పిలుస్తారు, నువ్వేం తొందరపడ మాకు అన్నారట. ఏమన్నారు చెప్పండి, జాగ్రత్తగానండి. ఆ ఇల్లు పూర్తయితే ఎవరు పిలుస్తారు? యేసయ్యే పిలుస్తారు, నువ్వు తొందరపడ మాకు. అవునయ్యా, అలా అయితే ఇంకొకసారి అట్లా చెప్పాలి అయ్యా, నన్ను క్షమించు అన్నారు. అంటే ఏం కావాలి మనకి? అక్కడ ఇల్లు పూర్తయితే మనం వెళ్ళిపోతాం. ఎవరైనా ఇప్పుడు గిద్యోన్ గారు వాళ్ళు ఉంటున్నారు కిరాయికి కాలనీలో, ఇల్లు మొదలు పెట్టారు, స్లాబ్ అయిపోయింది, ఇంకా పని చాలా ఉన్నది. ఇల్లు పూర్తి కాకుండా పోయి ఆ ఇంట్లో ఉంటారా చెప్పండి?
ఆ ఇంట్లో ఉంటారా? ఇల్లు పూర్తి అయితే కిరాయి ఇంట్లో ఉంటారా? ఉంటారండి. ఇల్లు మొత్తం పూర్తి అయిపోయిందండి, కిరాయి ఇంట్లో ఉంటారా? ఉంటారు. మనము కూడా ఆ యేసయ్య దగ్గర ఉండాలంటే, ఆ యేసయ్య దగ్గరకు వెళ్ళాలంటే ఈ లోకం అనే కిరాయి ఇల్లుని మనం ఏం చేయాలి? తప్పకుండా ఖాళీ చేస్తాం, ఉండం. అందుకని యేసయ్య ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, నా తండ్రి ఇంట, 2వ వచనం, అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. ఇక్కడ 3వ వచనములో యేసు ప్రభువారు చెబుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట, ఒక నిరీక్షణ కలిగినటువంటి మాట, ఒక ఆధారము కలిగినటువంటి మాట, ఇంకా చెప్పాలంటే ఒక బంగారం లాంటి మాట. నేను వెళుతున్నాను, వెళ్ళి మీకు స్థలము సిద్ధము చేస్తాను. ఆ సిద్ధము చేసిన స్థలమంతా పూర్తయిపోయిన తర్వాత, ఆ ఇల్లంతా పూర్తయిపోయిన తర్వాత నేనుండే స్థలములో మీరు కూడా ఉండులాగున, చూడండి అక్కడే ఉన్నది, నేనుండు స్థలములో, చదవండి పెద్దగా, మీరును ఉండులాగున మరలా వచ్చి. ఈ మాట గుర్తు పెట్టుకోండి. నేటి వాక్య జ్ఞానం ఏంటంటే మరలా వచ్చి. ఎప్పుడు వస్తున్నట్టు చెప్పండి? మరలా వచ్చి. మొదటిసారి వచ్చారు, ఇప్పుడు వచ్చేది ఎన్నోసారి అని చెప్పండి? 2వసారి. దీని ఏమంటారు? 2వ రాకడ అంటారు. ఏంటో చెప్పండి? 2వ రాకడ. ఈరోజు మనం యేసు ప్రభువారు 2వ రాకడగా రాబోతున్నారు. హల్లెలూయా. ఆ 2వ రాకడకు యేసయ్య వస్తా ఉన్నారు. ఆయన రావడానికి రెడీ అయ్యారు. నీకు నాకు స్థలము సిద్ధపరిచారు. ఆయన వచ్చి ఆయన ఉండే స్థలములో, ఆ మహిమ కలిగిన స్థలములో, ఆ పరిశుద్ధమైన స్థలములో, ఆ పరిశుద్ధులు ఉండే స్థలములో, ఆ నిత్య నివాసములో, ఆ పరలోకపు యొక్క మహిమ ఐశ్వర్య ఆనందాల్లో ఉండటానికి ఆయన ఏం చేస్తారట చెప్పండి? మనలను తీసుకొని పోవటానికి వస్తానంటున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్య మనలను తీసుకొని పోవటానికి మరలా వస్తానంటున్నాడు. వచ్చి ఏం చేస్తాడట? నేను, 3వ వచనం, మరలా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండాలి. అది దేవుడు మనకిచ్చే భాగ్యం. ఎవరుండే స్థలం ఏంటండి? యేసయ్య ఉండే స్థలములో ఎవరుండాలట? ఈ మందిరంలో కూర్చున్న మనం అందరం ఉండాలట. అది ఆయన ఇష్టం. ఈ సార్వత్రిక సంఘమంతా ఉండాలట. ఈ వాక్యం వినే వాళ్ళందరూ ఉండాలట. ప్రభు బిడ్డలందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఆయన ఎక్కడ ఉంటే మనము కూడా అక్కడ ఉండాలని ప్రభు వారి యొక్క ఇష్టం. అది ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. అందుకంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకో తెలుసా ప్రేమించింది? ఆయన ఈ లోక సంబంధమైనటువంటి వాడు కాదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. జీవించిన యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, పరలోకానికి వెళుతున్నాను అని చెప్పారు. ఇదే లేఖన భాగం మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఉన్నది. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా, క్లుప్తంగా, సవివరంగా మనకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తూ వచ్చారు శిష్యులకు. యేసు ప్రభువారు 2వసారి రాబోతున్నారు. మొదటిసారి వచ్చిన సంగతి ఎంతమంది తెలుసు? యేసయ్య మొదటిసారి వచ్చింది ఎంతమంది తెలుసు? ఎవరెవరు చూశారు? వచ్చింది చూచారా? విన్నారా? ఏమండి, విన్నారా? చూశారా?
చెప్పాలా? విన్నారు కదా? అది దైవ గ్రంథం మనందరికీ జ్ఞాపకం చేస్తుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే నేను మరలా వస్తానంటున్నారు. మరలా వస్తానన్నటువంటి ప్రభువారు మనందరికీ ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకడకు కొన్ని మరి ఈ భూమి మీద జరిగేటువంటి మార్పులు, ఈ భూమి మీద జరిగేటువంటి గురుతులు, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి వద్దాం. మత్తయి సువార్త 24:3 నుంచి చదువుదాం. 24వ అధ్యాయం 3వ వచనం. కొంచెం పెద్దగా చదవండి. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి గుర్తులేంటి, సూచనలేంటి అయ్యా యేసయ్యా మాతో చెప్పు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అప్పుడు 4వ వచనం యేసు ప్రభువారు చెప్తున్నారు. ఏమంటున్నారో చూడండి. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు వచ్చి నా పేరిట వచ్చి నేనే యేసుక్రీస్తును అని చెప్పి పలువురిని ఏం చేస్తారట? మోసపరుస్తారు. కానీ మీరు ఏం కావద్దు, మోసపోవద్దు. మీరు మోసపోవద్దని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటయ్యా సూచనలు అంటే ఇప్పుడు చెప్తున్నారు. చదవండి 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు విందురు. గుర్తుపెట్టుకోండి, మీరేమింటారు? యుద్ధములను గూర్చి వింటున్నారు. ఎంతమంది వింటున్నారు ఇప్పుడు యుద్ధాల గురించి? ఏమేమి యుద్ధాలు జరుగుతున్నాయి చెప్పండి. రష్యా, ఉక్రెయిన్, హల్లెలూయా. ఇంకా పాలస్తీనా, ఇస్రాయేలీలకి యుద్ధం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం ఇస్రాయేలీలకి ఇరాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం. ఇంకా యుద్ధ సమాచారాలు ఉన్నాయి. మొన్నటిదాకా మనకు కూడా జరిగింది. మన దేశానికి పాకిస్తాన్కి పహల్గామాలు కదా, అక్కడ జరిగినటువంటి ఉగ్రదాడిని బట్టి మన వాళ్ళు వాళ్ళ మీద, వాళ్ళ వాళ్ళు మన వాళ్ళ మీద చాలా మంది చనిపోవటానికి కారణమయ్యారు. తెలుగు అబ్బాయి కూడా ఒక సైనికుడు మరణించాడు. ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నాను అంటే యేసు ప్రభువారి యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఆయన మరలా వస్తానని చెప్పారు. యేసయ్య మరలా వస్తానని చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరలా వచ్చేటప్పుడు ఏంటి గుర్తులు, ఏంటి సూచనలు అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఏం జరుగుతున్నాయట? యుద్ధములు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు జరిగేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? యుద్ధం జరుగుతుంది అని తెలిస్తేనే మొన్న ఒక వారం కూడా మనకి యుద్ధం జరగల ఇండియా పాకిస్తాన్కి. ఆ భయానికి మార్కెట్లో రేట్లు పెరిగిపోతాయని ఒక్కొక్కళ్ళు నెలకి 2 నెలలకి ప్రొవిజన్ అంతా తెచ్చుకున్నారు కదా. ఇంకా రకరకాలైనటువంటి ప్లాన్లు వేసుకున్నారు. ఏమి దొరుకుతాయో దొరకవు, రేట్లు పెరిగిపోతాయో ఏమని. మనకి ఇలా ఉంది. అదే కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసండి. ఫోన్లు చేసి మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. పక్క వాళ్ళకి చెబుతూ ఉంటారు. ఏ రాత్రి అయినా బాంబులు పడవచ్చు, ఏ రాత్రి అయినటువంటి ఏ పరిస్థితుల్లోనైనా కూడా ప్రమాదం పొంచి ఉండొచ్చు. మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి అంటారు. ఎప్పుడు? యుద్ధం జరిగేటప్పుడు. జాగ్రత్తగా ఉండండి, అన్ని సర్దుకోండి, డబ్బులు దగ్గర పెట్టుకోండి, వస్తువులు బంగారం వెండి ఏమైనా వజ్ర వైడూర్యాలు ఉంటే వాటన్నిటిని జాగ్రత్త పరచుకోండి. అవి మీకు ఉపయోగపడతాయని బంధువులకి ఒకళ్ళకి ఒకళ్ళు మరొకళ్ళకి మరొకళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చెప్తాము.
అది ఎలా ఉంటే మీకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ఆ యుద్ధం జరిగినటువంటి పరిస్థితిలో ఆ యుద్ధాన్ని గురించి విన్నప్పుడు ఆ యుద్ధ భూమిలో ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. పాలస్తీనా దేశంలో లేకుంటే ఇజ్రాయేల్ జరిపినటువంటి ఆ యుద్ధములో లేకుంటే వాళ్ళు జరిపినటువంటి యుద్ధంలో కొన్ని వేల మంది చిన్నపిల్లలే ఇప్పటికీ చనిపోయారట. చాలామంది చిన్నపిల్లలు క్షతగాత్రులయ్యారు. ఎక్కువగా పిల్లల హాస్పిటల్ మీద మరి బాంబులు కురిపించినటువంటి పరిస్థితుల్లో. అందుకని యేసయ్య అన్నారు, యుద్ధము జరిగేటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉండాలంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు. యుద్ధ సమాచారం ఇంకొకటి ప్రమాదమైనటువంటి సమాచారం. అణుబాంబ్, న్యూక్లియర్ బాంబ్ ఇరాన్ రెడీ చేసిందంట. అమెరికా వాళ్ళు ఇస్రాయేలీలకు సపోర్ట్ చేస్తున్నారట. అవి చేస్తే అవి పడితే 100 సంవత్సరాల వరకు ఆ దేశంలో గడ్డి మొలవదంట. పుట్టేవాళ్ళు వికలాంగులు అయిపోతారట, చాలా మంది చనిపోతారట, గుడ్డివాళ్ళు అయిపోతారట, పరిస్థితి ఘోరంగా ఉంటుందట. ఆ పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము ఇక్కడ ఉన్నాము అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ప్రమాదం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇంకా యేసయ్య అంటున్నారు చూడండి, ఆ కిందకి వచ్చిన తర్వాత 7వ వచనం, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. 8వ వచనంలో అక్కడక్కడ కరువులు, భూకంపాలు కూడా వస్తా ఉన్నవి. ఇవన్నీ ఏంటంటే చెప్పండి, వేదనలకు ప్రారంభం. ప్రభువారు గుర్తు చెప్పారు, నేను మరలా వస్తాను, వచ్చేటప్పుడు ఏంటయ్యా ఈ మందిరం అంతా ఒక్క రాయి కూడా ఉండకుండా పడిపోతుంది అంటున్నారు. వీటన్నిటి గుర్తులు ఏంటంటే యేసయ్య ఇన్ని గుర్తులు చెబుతూ ఉన్నారు, రకరకాలుగా చెబుతున్నారు. ఆ తర్వాత మీరు చూడండి 9వ వచనంలో, అప్పుడు జనులు మిమ్మల్ని ఏం చేస్తారట, శ్రమల పాలు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, జనులు మిమ్ములను శ్రమల పాలు చేస్తారు, జనులు మిమ్ములను హింసలు పెడతారు. ప్రపంచంలోనట హింసలు పెట్టే దేశాలు వాటి ర్యాంక్ తీశారు, ఏ దేశం ఏ స్థాయిలో ఉండదు అని. గుర్తుపెట్టుకోండి, మన దేశంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే సువార్త చెప్పటానికి చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఎక్కడికి పోయినా పెండ నీళ్ళు వేస్తూ ఉన్నారు, యాడికి పోయినా మైకులు లాక్కుంటున్నారు. సహోదరులు సహోదరులు అనే భేదం లేకుండా కొట్టి పంపిస్తూ ఉన్నారు. ఆ మధ్య మనం చూసాం, ఒక బస్ స్టాండ్లో, మంచి ఆదిలాబాద్ జిల్లాలో ఒక బస్ స్టాండ్లో సువార్త చెప్పడానికి వెళ్ళినటువంటి ఒక యవనస్తుడిని బలవంతం చేశారు. ఏం చేశారో తెలుసండి, ముక్కు నేలకు రాయించారు, చెంపలు పగలగొట్టారు. వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు చేసుకునే దానికి చేశారు. గుంజీలు తీయించారు పబ్లిక్లో, బస్ స్టాండ్లో. అక్కడ మరి చట్టాన్ని కాపాడేటువంటి కానిస్టేబుల్స్ కూడా ఆ హింసకు, ఆ హేళనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ రీతిగా మనం చూసేటువంటి పరిస్థితులన్నీ చూసేటప్పుడు ప్రభువు రాకడ ఎలా ఉన్నది చెప్పండి, దగ్గరగా ఉన్నది. ప్రభు రాకడ ఎలా ఉన్నది, దగ్గరగా ఉన్నది. ఆయన రావడానికి రెడీగా ఉన్నారు, ఆయన వస్తా ఉన్నారు, రావడానికి సూచనలు చెబుతా ఉన్నారు. ఆ రీతిగా మరి ప్రపంచ దేశములో దేవుని బిడ్డలను బాధ పెట్టే దేశాల్లో ఆ ర్యాంక్ ప్రకారం అంట మన దేశం 11వ స్థానంలో ఉన్నదట. ఎన్నో స్థానం చెప్పండి,
మనకంటే హింసలు పొందేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభువు రాబోతున్నారు. మరి మనం ఏం చేయాలి? యేసయ్య వస్తా ఉన్నారు, మనం ఎలా ఉండాలి? యేసయ్య వస్తే మన పరిస్థితి ఏంటి? ఆయన రాకడలో మనం ఎలా ఉంటాం, ఏమైపోతాం? దేవుని బిడ్డలమైన మనకు ఆయన కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, 42వ వచనానికి వద్దాం. 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. యేసయ్య చెబుతున్నటువంటి మాట. ఏ దినమున నేను వస్తానో, అక్కడ కింద మాట్లాడుతూ ఉంటారు. దొంగ ఏ జాము వచ్చునో ఇంటి యజమానునికి తెలవదు. ప్రసవ వేదన ఎప్పుడొచ్చునో గర్భిణీ స్త్రీకి తెలవదు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, యేసు ప్రభువారు రాబోతున్నారు. ఆ యేసయ్య ఆయన బిడ్డలకు, మనకు, సంఘానికి ఈనాడు దేవుని మందిరములో బల్లాలో పాలు పొందటానికై వాక్యము చేత సిద్ధపడేటువంటి మనందరికీ ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎలా ఉండాలట? మెలకువగా ఉండండి. మీరు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండటం అంటే ఏంటి? మెలకువగా ఉండటం అంటే ఏంటి చెప్పండి? నిద్రపోకుండా రాత్రులంతా పగలంతా చూసుకుంటూ ఉండటం కాదు. మెలకువగా ఉండటం అంటే 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపముగా ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండాలంటే చెప్పండి? మెలకువగా ఉండండి. అన్నిటి అంతము సమీపించినది గనక. దేనికంటే అంటే మనం దేనికి మెలకువగా ఉండాలి? ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడండి. 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై. నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలా ఉండాలట? ఏ బుద్ధితో ఉండాలి? నిబ్బరమైన బుద్ధి. ఎంత నిబ్బరంగా ఉంటారో కదండి. మిన్నిరిగి మీద పడ్డా కొంతమంది కట్ట శలనమే ఉండదట. దాన్ని ఇంకొక ఇది చాలా దేవుని బిడ్డలకి అవసరమైనటువంటిది. అదిగో అక్కడ ఉన్నాడు, ఇదిగో యేసయ్య అక్కడికి వచ్చాడు, ఇదిగో యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు అన్నా కూడా మీరు నమ్మొద్దు. మీరు ఎలా ఉండాలి చెప్పండి? నిబ్బరమైన బుద్ధి గలవారైనండి. అదిగో ఆ మందిరంలో వాళ్ళు చూపెడుతున్నారు, ఈ మందిరంలో వాళ్ళు చూపెడుతున్నారు, ఆ మీటింగ్ లో చూపెట్టారు, ఈ మీటింగ్ లో చూపెట్టారు. ఇవన్నీ మీరేం చేయొద్దు, నమ్మకుండా ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారైనండి. మన జీవితంలో నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారమే ఏం చేయాలంటే చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలట? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండాలి. 4 ఏళ్ళు ఏం చూసాం మనం? స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి అంట? స్వస్థ బుద్ధి. బుద్ధికి కావాలట ఆరోగ్యం. తలనొప్పికి కాదు, కాళ్ళ నొప్పులకి కాదు, లేకుండా జ్వరానికి కాదు, రకరకాలైనటువంటి వాటికి కాదు. దేనికంట? దేనికి స్వస్థత కావాలి? బుద్ధి. స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ రీతిగా మనం చూస్తే కొలసీ పత్రికలో కూడా చూడండి, 4వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మెలకువగా ఉండటానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రార్థన యందు ఎలా ఉండాలట? నిలకడగా ఉండండి. దేనిలో నిలకడగా ఉండాలట? ప్రార్థనలో నిలకడ ఉండాలి. ఆ తర్వాత కృతజ్ఞత గలవారై
దాని యందు మెలకువగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. రెండవదిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ కొలసి సంఘానికి రాస్తూ పౌలు గారు మరొక మాట చెబుతున్నాడు, కృతజ్ఞత గల వారే మెలకువగా ఉండండి. ఉదయకాలం మొదటి వర్తమానంలో మనం విన్నటువంటి విషయం అదే. గొప్పవాళ్ళు, కోట్లు ఉన్నవాళ్ళు, అన్ని ఉన్నవాళ్ళు ఏమైపోతున్నారు? పడుకున్నోళ్ళు లేవట్లేదు. కారణం ఏంటంటే వారి ఆయుష్ మూడి, వారి దినాలు పూర్తి అయిపోయినాయి, వారు చనిపోతూ ఉన్నారు. కాబట్టి మనము బతికున్నాము కాబట్టి ఏం చేయాలంటే ఏముండాలి చెప్పండి. ఇప్పుడు చదువుకున్న వాక్యం 4:2 తులసిలకు రాసిన పత్రిక, కృతజ్ఞత గలవారే, కృతజ్ఞత గలవారే ఆరాధన చేయాలి, కృతజ్ఞత గలవారే మెలకువగా ఉండాలి. కృతజ్ఞత గలవారై మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రభు రాబోతున్నారు. ఎలా మెలకువగా ఉండాలంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఇంకా కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండాలి, నిలకడ కలిగి ప్రార్థన చేయాలి. ఇన్ని విషయాలు జ్ఞాపకం చేసిన తర్వాత మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మెలకువ అనేటువంటిది చాలా అవసరం. మన జీవితంలో మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండకపోతే నష్టపోతాం. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి యుద్ధాలు జరిగేటువంటి ఒక పరిస్థితిలో ఒక దేశంలోనట ఒక సైనికుడు యుద్ధంలో ఉన్నాడు. ఆ సైనికుడు యుద్ధంలో ఉండి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళతా ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ట్రైన్లో మిలిటరీ వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు మధ్యలో వాళ్ళ యొక్క ఊరున్నదట, మన ఖమ్మం స్టేషన్. ఆ స్టేషన్లోని అది వాళ్ళ ఊరు కాబట్టి అక్కడ ట్రైన్ ఆగుద్ది, మిలిటరీ వాళ్ళ ట్రైన్. వాళ్ళు వెళ్ళేటువంటి ట్రైన్ అక్కడ కొంత సమయం ఆగుద్ది. అయితే తన భార్య బిడ్డలు తన ఊర్లో ఉన్నారు. తన భార్య బిడ్డలు తన ఊర్లో ఉంటే భర్త లెటర్ రాశాడు, నేను పలాని రోజు పలాని టయానికి నేను వస్తాను, పిల్లల్ని నిన్ను చూస్తాను అంటే భర్త వస్తాడన్నటువంటి ఆ సంతోషములో ఆ సైనికుని భార్య అబ్బా చాలా సంతోషం వేసింది. చాలా కాలమైంది భర్త వెళ్ళి, చూడొచ్చు, నా పిల్లలు చూడొచ్చు, నేను చూడొచ్చు, సంతోషించవచ్చు అని సంతోషముతో ఏం చేసిందో తెలుసండి, భర్త చాలా ప్రయాణం చేయాలి, చాలా ప్రయాణం చేయాలి. ఆ చాలా ప్రయాణం చేయాలి గనుక భార్య ఏం చేసిందంటే, నా భర్త ఈ ప్రయాణంలో తినడానికి కావలసినటువంటి వంటలని, రకరకాలైనటువంటి పిండి వంటలన్నీ చేస్తా ఉన్నదట. చేసింది. ఎంత చేసిందంటే చాలా చేసింది. 2 పిల్లలు తీసుకున్నది, స్టేషన్కి వెళ్ళింది, వంటలన్నీ తీసుకున్నది. కానీ ట్రైన్ ఏమైపోయింది? ఆలస్యమైంది. ట్రైన్లో ఇండియన్ రైల్వే ఎప్పుడు కూడా రైట్ టైం నడవు. చాలా లేట్ అయిపోయిందంట. రాత్రి 12 గంటలకు రావాల్సిన ట్రైన్ ఇంకా రాలే. ఎదురు చూసింది బిడ్డలతోని. ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్నది. ఆ వెయిటింగ్ రూమ్లో ఉంటే బాగా పగలంతా ఏం చేసింది చెప్పండి? రకరకాలైనటువంటి వంటలు చేసింది, పిల్లలతో కలిసి ఉన్నది, కష్టపడ్డది, చెమట వచ్చింది, భర్తకి వాళ్ళని ఎదురు చూసింది. ఆ తర్వాత రావాల్సిన ట్రైన్ టయానికి రాక లేట్ అయిన తర్వాత ఈ అలసిపోయినటువంటి శరీరం ఏమైపోయింది? నిద్రలోకి పోయింది. పిల్లలు నిద్రపోయారు. ఎప్పుడో 2:30కి ఆ ట్రైన్ వచ్చింది, అనౌన్స్ అయింది పలానా ట్రైన్ వచ్చిందని. అది కొద్ది సమయమే ఆగుద్ది. అక్కడ యుద్ధానికి వెళ్ళాలి సైనికులందరూ. ఆ భర్త అక్కడ దిగాడు. అక్కడ ఇక్కడ అన్ని తిరిగి చూసి ట్రైన్ కదులుతుంటే ఆయన వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఈమెకు మెలకు వచ్చింది. మెలకు వచ్చాలకి అయ్యా పలానా ట్రైన్ అంటే, అమ్మ ట్రైన్ పోయి ఇప్పటికి 1/2 గంట అవుతుంది. వచ్చింది, ఆగింది. ఎవరో ఒక ఆయన కంగారు అటు ఇటు తిరిగాడు, మిలిటరీ డ్రెస్ వేసుకొని.
అని వాళ్ళు చెప్పారట ఆ రైల్వే సిబ్బంది. అయ్యో నా భర్తేనా, ఏమైపోయాడు ఆయన? వెళ్ళిపోయాడు. చేస్తానన్న వంటలు, చేసిన వంటలు, తెచ్చిన వంటలు, పిల్లలు అందరూ చూద్దామనుకున్నటువంటి పరిస్థితిలో ఏమైపోయింది చెప్పండి? అందించలేకపోయింది. ఎందుకంటే ఏం లేదు చెప్పండి? మెలకువ లేదు. ఏం లేదు? మెలకువ లేదు. మనం కూడా ఆరాధనకు వస్తాం, ప్రార్థనకు వస్తాం, అన్నీ చేస్తాం, సంఘములో ఉంటాం, కావలసినవన్నీ ఇస్తాం, చేస్తాం, ఉంటాం. కానీ యేసయ్య వచ్చే సమయానికి మన స్థితి ఏ రీతిగా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోండి. 3 నెలల తర్వాత ఒక లెటర్ వచ్చిందంట. ఆ లెటర్ ఏంటో తెలుసా? మీ భర్త యుద్ధంలో చనిపోయినారు. కళ్ళారా చూద్దామనుకున్నది, పిల్లలను చూపెడదామనుకున్నది, ఏమైపోయింది చెప్పండి? ప్రభువునందు ప్రియమైన సంగమా, నీవు దేవుని నమ్ముకున్నాము అనుకుంటున్నావు, మేము దేవుని బిడ్డలము అనుకుంటున్నాం, మేము దేవునికి ఇంకా నమ్మకంగా ఉన్నాము అనుకుంటున్నాం. కానీ ఆయన రాకడ కొరకై నువ్వు ప్రార్థన చేయకపోతే, ఆయన రాకడకై నీకు సహవాసము లేకపోతే, ఆయన రాకడకై నీ మందిరంలో కనిపెట్టకపోతే, ఆయన వచ్చే సమయం ఎలా వస్తాడంట చెప్పండి? దొంగ వచ్చినట్లు వస్తాడట. అంటే మనకు అర్థం కావడానికి దొంగ పోలికని యేసయ్య అని అట్లా అనుకున్నారు. మళ్ళీ లేనిపోంది పప్పులో కాలెత్తారు. ఎందుకంటే ఆయన ఆ రీతిగా వస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి, కొద్ది సమయంలో మనం ముగించుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ఏం చేయాలంటే నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉండాలి. మెలకువగా ఉండి ఏం చేయాలంటే శ్రద్ధ కలిగినటువంటి వారమై ఉండాలి. మెలకువగా ఉండి నశించి పోవచ్చున్నటువంటి ఆత్మల కొరకు భారమవుతాం ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? అపోస్తల కార్యంలో చూడండి 20వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు భారముతో చెబుతున్నటువంటి మాట. 20:31 అపోస్తల కార్యములు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక ఏం చెప్తున్నాడట? బుద్ధి చెప్పి తిని అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకంటే మనం మెలకువగా ఉండాల్సినటువంటిది మనం ఏం చేయాలంటే చెప్పండి? మెలకువగా ఉండి ఏం చేయాలా? కన్నీళ్లు కార్చాలి. యేసయ్య వచ్చేటప్పుడు, యేసయ్య రాకడలో నీకు ఇవ్వబడినటువంటి వరం, నీకు ఇవ్వబడినటువంటి తలాంతు, నీకు అనుగ్రహించబడినటువంటి ఆ సంపూర్ణంగా లేకుంటే బంగారం లాంటి అవకాశాలు నీ ముందు ఉన్నప్పుడు, నీ చేతిలో కొంతమంది రక్షణకు సమీపంగా ఉన్నప్పుడు, నీ ద్వారా నీ వాళ్ళు ప్రభువులోనికి రావటానికి సరైనటువంటి సదవకాశం ప్రభు కలుగ చేసినప్పుడు వారి కొరకు మనం ఏం చేయట్లేదో తెలుసండి? కన్నీళ్లు కార్చాలి. మన జీవితంలో కన్నీటి ప్రార్థన లేకపోతే, మెలకువగా ఉండకపోతే, ప్రభు సన్నిధిలో, ప్రభు రాకడలో మన పరిస్థితి ఏంటి? ఆ సైనికుని భార్యలాగానే మనం కూడా నిద్రపోతే మన పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్పనా? ఆదివారము సంఘములో అగపడేటువంటి వాళ్ళకంటే, ఆరాధనకు వచ్చే వాళ్ళకంటే సరైనటువంటి సంఘ సభ్యులు ఎవరో తెలుసా? ఆదివారం అంతా వచ్చేవాళ్ళు కాదు, ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు కాదు, మందిరంలో ప్రతి అవసరాలకి కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు. చెప్పనా వద్దా? ప్రతి ప్రార్థనలో పాలు పొందిన వాళ్ళే నిజమైన సంఘ సభ్యులు. హల్లెలూయా. ప్రతి ప్రార్థనలో, ఆదివారం మాత్రమే కాదండి, ప్రతి ప్రార్థనలో నీ కన్నీరు ఉండాలి. ప్రతి ప్రార్థనలో మెలకువతో, భారముతో
నిబ్బరముతో దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే చెప్పండి, స్వస్థ బుద్ధితో మనం అందరం ఏం చేయాలో తెలుసండి, ప్రార్థన చేయాలి. ఏ సంఘమైన ఆశీర్వదించబడాలంటే, ఏ సంఘమైన వర్ధిల్లాలంటే, ఏ ఊరైనా ఆ ఊరంతా ప్రభు కొరకు కావాలంటే, ఆ బజారంతా ప్రభు కావాలంటే, ఆ కాలనీ పట్టబడాలంటే సంఘమంతా కలిసి ఏం చేయాలో తెలుసండి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. లేదు నేను ఇంటికాడ బాగా చేస్తాను ప్రార్థన, చెయ్యి, మంచిదే. ఆ ప్రార్థన కొరకు ఈ ప్రార్థనకి నువ్వు రాకుండా ఆగిపోకూడదు. అర్థమవుతుందండి? ఆ ప్రార్థన కొరకు వ్యక్తిగతంగా 2 గంటలు 3 గంటలు రాత్రి ఒక జాము చేయి, మంచిదే, దేవునికి వందనాలు. అదే సమయంలో ఇక్కడ జరిగేటువంటి సంఘ ప్రార్థన సహవాసాన్ని కాదనుకొని చేస్తే అది ఏమి పనిచేయదు. ఎందుకంటే నేను మీకు ఒకసారి చెప్పాను కదా, ఒక పాస్టర్ గారు ఒక మందిరానికి రానటువంటి ఒక ఆయన ఇంటికి వెళితే ఆయన ఏం చేస్తున్నాడు, చలిగాగుతున్నాడట, చలిగాగుతూ ఉన్నాడు. ఆయన ఇంటికి వెళితే ఆ పాస్టర్ గారు ఏం మాట్లాడకుండా ఇంటికాడ ప్రార్థన చేసుకుంటాడట. విశ్వాసి బైబిల్ చదువుకుంటాడట, వాక్యం వింటాడట, టీవీలో వింటాడట, ఫోన్లో వింటాడట, అన్ని రకాలుగా వింటాడట. కానీ ఆ పాస్టర్ గారికి ఏం చెప్పాలో తెలియక వచ్చే కూర్చొని ఆ చలి కాగుతున్నటువంటి ఆయన దగ్గర ఆ మంట మండుతున్నటువంటి కట్టెలన్నీ తీసి అటొకటి పెట్టేసి ఒక కట్టే ఉంచిందంట. కొద్ది సమయానికి ఆ కట్ట ఏమైపోయింది, పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఏం చెప్పలే, స్వార్థ చెప్పలే, గద్దీల మాట్లాడాల. అప్పుడు ఆ విశ్వాసం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, నేను మంచి శ్వాసను అనుకున్నా, నేనే బాగా ప్రార్థన చేస్తాను అనుకున్నా, నాకు తప్పి సంఘాలకు ఎవరు లేరనుకున్నా, కానీ నా జీవితము ఇప్పుడు ఒక్కడిగా ప్రార్థన చేసుకుంటే నా ఆత్మీయ జీవితం ఏమైపోతుంది. ప్రభునందు ప్రియమైన సంఘమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య చెప్పారు కదా, 24వ అధ్యాయంలోని మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు మాట్లాడినటువంటి మాట చూద్దాం. చూడండి, 24వ అధ్యాయంలోని ఎన్నో వచనం, 42వ వచనం మనం చదివింది. 42వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు ఎలా ఉండాలి, మెలకువగా ఉండండి. ఆ మాటను మనం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా ప్రభు వారు అక్కడే చెబుతా ఉన్నారు, 44వ వచనం, రెండవ మాట. మొదటిది ఏంటో చెప్పండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎలా ఉండాలంట మనం, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. రెండవది 44వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండండి. అర్థమైందా? మొదటిది ఏంటది, ఏ దినమున వస్తాడో తెలియదు, ఏ దినాన ప్రభువారు వస్తారో తెలియదు చెప్తున్నారు. ఇక్కడ 44వ వచనంలోనికి వచ్చేసరికి రోజు అయిపోయిందండి. ఏమంటున్నాడు ఇక్కడ, ఏ గడియలో ప్రభు వస్తారో తెలియదు. రోజు కూడా కాదు, ఇప్పుడు గంటలు కూడా కాదు, ఏ సెకండ్లో. అందుకనే దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, ఎప్పుడు వస్తాడట ఆయన, రెప్పపాటున వస్తాడట. ఎంత టైం అంటే చెప్పండి, రెప్పపాటున. అది ఏమంటారంటే రాక అంటారు. ఆ తర్వాత ప్రభు రావడానికి రెండవ రాకడికి తేడా ఉన్నది. మొదటి రాకలో ప్రభు మేఘాల పైకి వస్తారు, సంఘం అంతా ఎత్తబడుద్ది, 7 ఏళ్ళు పరలోకములో విందు జరుగుద్ది. ఆ తర్వాత ఆయన రాజుగా ఈ భూలోకానికి వస్తారు 7 ఏళ్ల తర్వాత. అప్పుడు ఈ సూచనలు చెబుతా ఉన్నారు ప్రభువారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమన్నా చూడండి, ఏ మీరు అనుకోనని. ఎవరు అనుకోనని? మనం ఏమనుకోవట్లే. అసలు ప్రభువు గురించి మనకి ఏ ఆలోచన లేదు. నా ప్రాణమా టీవీ చూసుకో, నా ప్రాణమా సతీష్ కుమార్ గారి వాక్యం విను, నా ప్రాణమా జైపాల్ గారి వాక్యం విను, నా ప్రాణమా మంచం మీద హాయిగా పడుకో అంటావు.
కానీ సంఘం లేదు, సహవాసం లేదు, ప్రభు బల్ల లేదు. అన్ని కూడా ఏమనుకుంటున్నామంటే, నా ప్రాణమా నా ఇష్టంగా మంచిగా తిండేసుకొని, నా ఇష్టంగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని, నా ఇష్టంగా సీలింగ్ ఫ్యాన్ పెట్టుకొని చక్కటి గాలి వస్తుంటే వాక్యం వినుకుంటూ ఉంటున్నా. అది కాదు. సంఘంలో ప్రార్థన జరిగేటప్పుడు నువ్వు ఇంటికాడ టీవీలో వాక్యం వింటే అది కాదు. మంగళవారం ప్రార్థన కాదని, శుక్రవారం ప్రార్థన కాదని మందిరానికి రాకుండా నువ్వు ఆగిపోతే నువ్వు ఆగిపోతావు. నీ ఒక్క కట్టే. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసయ్య ఎప్పుడు వస్తారంటే చెప్పండి, మీరు అనుకోనని గడియలో ఆయన వస్తారు. కాబట్టి ఎలా ఉండాలట? రెండవ మాట ఏంటో చెప్పండి, సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎంత సిద్ధంగా ఉండాలంటే, పెళ్లి కొడుకు బ్యాండ్ మోగుతుంది, బాంబులు పాటలు అన్ని వినపడుతున్నాయి. పెళ్లి కూతురు ఎలా ఉంటాయి చెప్పండి? సిద్ధంగా ఉంటుందా? అవునాక చెప్పండి. సిద్ధంగా ఉంటుందా లేకుంటే పొలానికి పోయి వస్తుంది అప్పుడే? సిద్ధంగా ఉంటుందా పొలానికి పోయి వస్తుంది? పెళ్లి కొడుకు వస్తానంటే పొలానికి పోయే పెళ్లి కూతురులు ఉంటారా? మరి మన ప్రభు వస్తాడట, మనం ఎంత సిద్ధంగా ఉన్నాం? మనం పొలానికి పనికి పోయే వాళ్ళు అలానే ఉన్నాం. అవునాక చెప్పండి. అందుకని యేసయ్య ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మీరు సిద్ధంగా ఉండాలి. ఆయన వస్తా ఉన్నారు. ఎలా సిద్ధంగా ఉండాలంటే మనకు తెలుసు. 25వ అధ్యాయం పక్కనే ఉన్నటువంటి ఆ పేజీలో 10వ వచనంలో చూడండి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా ఏం చేశారట? పెళ్లి విందులోని పెళ్లి కుమారునితో పాటు పాలు పొందిరి. హల్లెలూయా. సిద్ధం లేని వారు ఎలా ఉన్నారు చెప్పండి? ఆ కొట్టుకి ఈ కొట్టుకి, ఖమ్మంకి, లేకపోతే ఇంకెక్కడికో ఉరుకులు పెడితే ఏమైపోతారు చెప్పండి? అప్పుడు ఆయన అంటాడు, తలుపు వేయబడుద్ది. మీరెవరో లేదయ్యా. మొన్న VBS లో చాలా పని చేశాను. ఎంత పని అంటే తెలుసా? ఆ ఎండలో ఆ ఇస్త్రాకు తీసేసి వాగు బయట పడేసి వచ్చా నేను. అదేం ప్రభా, నేను చికెన్ అన్నం పెట్టినాం, అది నాకు తెలియదు. లేదా మేము అంత దూరం నుంచి అన్నాలు మోస్తాం, అది నాకు తెలియదు. వీళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు దాకా మెలకువగా ఉన్నాం. ఆయన అంటున్నాడు, మీరెవరో ఏం లేదట, సిద్ధపాటు లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి ఓ విశ్వాసి, నీ సిద్ధపాటు ఎలా ఉన్నది? ఆయన అంటాడు, మెలకువగా ఉండండి. రెండవది, సిద్ధంగా ఉండండి. ఎలా సిద్ధంగా ఉండాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మనందరికి తెలిసిన వాక్యం, 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి అపవాది తంత్రములను ఎదిరించుటకు ఒక సైనికుడికి కావలసినటువంటి సిద్ధపాటుని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి అని జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ రకరకాలైనటువంటి ఆయుధాలు ఇవన్నీ మనకు తెలుసు. సమయం లేదు, నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదవండి తర్వాత. సిద్ధపడి ఉండాలి. మన సిద్ధపాటు ఎలా ఉన్నది? కొంతమంది దూర ప్రయాణం అనుకోండి, ఎలా సిద్ధపడతారు? ఆ గంటలో, ఆ 5 నిమిషాల్లో, ఆ 10 నిమిషాల్లో సిద్ధపడతారా? మన పాస్టర్ గారు ఢిల్లీ అవతల ఒక 6 గంటల ప్రయాణం చేసి వచ్చారు. ఆ పోయి 5 నిమిషాల్లో సర్దుకుంటే సరిపోతుందా సిద్ధపాటు? ఏం చేయాలి చెప్పండి? కొంత ప్లాన్ ఉండాలి కదండి. ఏ టయానికి అది సర్దుకోవాలి. మీకు ఒక సంగతి చెప్తున్నా. సువార్తం గారు ఖమ్మం రావాలంటే వారం రోజుల ముందే బ్యాగ్ రెడీ చేసి పెట్టారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవాలన్నా కూడా అదే పరిస్థితి. ఎన్ని రోజుల ముందు? వారం రోజుల ముందే సిద్ధపడింది. నన్ను అడుగుతుంది, నువ్వు సర్దుకున్నావు అంటే, నేను సర్దుకోవట్లేదు. నా అలవాటు ఏంటంటే ఖమ్మంలో ఉండే బట్టలు ఖమ్మంలో ఉంటాయి,
హైదరాబాద్లో పాప వాళ్ళ ఇంటికాడ పాప ఎక్కడెక్కడే ఉంచింది, నాకు అడవండి. కానీ సువార్తమ్మ గారు చేసే పని చాలా పర్ఫెక్ట్ అన్నమాట. సిద్ధపడి ఉండాలి. ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. ప్రార్థన సిద్ధపాటు, వాక్యం అనే సిద్ధపాటు, సహవాసం అనే సిద్ధపాటు, సంఘం అనే సిద్ధపాటు, సువార్త సేవ అనే సిద్ధపాటు. ఒక అమ్మ పాస్టర్ గారిని అడిగిందంట, అయ్యా సిద్ధపాటు గురించి చెబుతున్నాను, నేను చనిపోతే మీరు ఏ ఊర్లో ఉన్నా మీరే వచ్చి నాకు సమాచారం. ఎవరికైనా ఇష్టం ఉంటుందండి అంటే చెప్తారు ఎవరైనా విశ్వాసులు, నేను చచ్చిపోతే పాస్టర్ గారు నువ్వు హైదరాబాద్లో ఉండు, అమెరికాలో ఉండే అక్కడ నువ్వు వచ్చి నాకు సమాచారం. అదేంటమ్మా అట్ట కుదురుంది, నేను సేవకి వెళ్తా కదా, బయటికి వెళ్తాంటే ఆ పాస్టర్ గారు ఆమంటదంట, అయ్యా నా జీవితంలోని సేవ సరిగా చేయలేకపోయాను, కనీసం నేను చచ్చిపోయిన రోజు నీవు సువార్త బాగా చెబుతావు పాస్టర్ గారు, ఆ రోజన్నా సువార్త చెబితే కనీసం ఒక్కరైనా రక్షింపబడతారు, అందుకే అనేది అంటారు. హల్లెలూయా. మీరు ఎవరైనా కోరుకుంటారు అట్లా? అసలు ఆ రోజు ఎందుకు మనకి కదా, అసలు ఇష్టం ఉండదు కదా, అవును కదా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిదిగా మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. రెండవది సిద్ధపడి ఉండాలి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇదే సందర్భంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము ఈ 13వ అధ్యాయం కూడా 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్నట్లుగానే ఉంటుంది. అయితే 9వ వచనంలోనికి వద్దాం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. మిమ్మును గూర్చి మీరే ఏం చేయాలట? ఇంకెవరో జాగ్రత్త పడద్దు. అర్థమవుతుందా? మీరు ఎంతమంది టిఫిన్ చేసి వచ్చారు? చేయకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చేయొద్దండి. చేయకుండా వచ్చిన వాళ్ళు జ్యోతి, ఇంకా నితీష్, ఇంకా సాయిగా. ఇప్పుడు జ్యోతి ఉన్నది, జాన్ వెస్లీ పనికి పోయేటప్పుడు క్యారేజ్ కట్టుకొని పోయిండు, తినిపోయిండు, అట్లా అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరికి కడుపు నిండుద్దా? ఎవరు తింటే, ఎవరు సిద్ధపడితే, ఎవరు మెలకువగా ఉంటే, ఎవరు జాగ్రత్తగా ఉంటే. జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్త అనే పదం ఎప్పుడు చెప్తాం చెప్పండి? పిల్లలకి స్కూల్ పోయేటప్పుడు ఏం చెప్తాం? జాగ్రత్త అని చెప్తాం. హాస్టల్కి పోయేటప్పుడు ఏం చెప్తాం? బండి మీద పోయేటప్పుడు ఏం చెప్తాం? పనికి వెళితే ఏం చెప్తాం? మా ఇంటి దగ్గర చిన్నప్పుడు మేము చూసినటువంటి, మీ అందరికి తెలిసినటువంటి మాతో వచ్చిన పిల్లోడు ఉన్నాడు, చిన్న, మా పాప పొద్దుని చెప్పింది. హాస్టల్లో విజయవాడ చైతన్యాలో దేంట్లో చేర్చారు. 10th వాడికి మంచి మార్కులు వచ్చింది, 550 పైన వచ్చింది. హాస్టల్లో వేశారు. జాగ్రత్త అని చెప్పారు, కానీ వాడు ఆ బెడ్ మీదకి ఎక్కేటప్పుడు ఆ ఫ్యాన్లో చేయి పడ్డదట, చెయ్యి కట్ అయింది. ఒకప్పుడు కళ్ళకు నీళ్ళు వచ్చింది, ఎందుకంటే చిన్నప్పుడు పెంచిన మమకారం. కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అయ్యో అన్న, మనం ఎందుకు చెబుతాం జాగ్రత్త? అలాంటి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. నీ చూపు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ ఫోన్ జాగ్రత్త, నీ యొక్క మెసేజ్లు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. ప్రభు వస్తా ఉన్నారు. ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి? ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రభు వస్తారు. కరువులు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో, భూకంపాలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో, జనం మీద జనం లేస్తా ఉన్నారు.
ఆంధ్రలో చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి. మన పరిస్థితులు చూసిన క్రైస్తవ్యం మీద జనం లేస్తా ఉన్నారు. రకరకాలుగా జనం ఒకరి మీదకి ఒకరు లేస్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే చెప్పండి, యేసయ్య యొక్క రాకడా. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు, ఆయన సమీపంగానే ఉన్నాడు, ఆయన వస్తా ఉన్నారు. చాలా జాగ్రత్త. వెలుగు ఉన్నదా? ప్రార్థన సిద్ధపడి ఉన్నావా? పాపానికి దూరంగా జాగ్రత్తగా ఉంటున్నావా? పాపం అంటకుండా ప్రభు అడుగుతున్నారు. మన పరిస్థితి ఏంటి? అందుకనే దేవుని యొక్క వాక్యంలో 13వ అధ్యాయంలోనే ప్రభువారు 3 సార్లు చెప్తారు. చూడండి 9వ వచనంలో ఏమున్నది? మిమ్మును గూర్చి మీరే ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేకపోతే పడిపోతాం. కాళ్ళు ఇరుగుతున్నాయి, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, ప్రమాదంలో పడతా ఉన్నాం. అవునా కాదు చెప్పండి? జాగ్రత్త లేకపోతే ఏంటి చెప్పండి? చాలా ప్రమాదాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత చూడండి 23వ వచనంలో యేసయ్య చెబుతా ఉన్నారు, మీరు ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండండి. 33వ వచనంలో జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. జాగ్రత్తగా 3 సార్లు ప్రభువారి మాట చెప్తున్నారు ఈ అధ్యాయం. మొదటిది మెలకువగా ఉండండి, రెండవది సిద్ధపడి ఉండండి, మూడవది ఏంటి చెప్పండి? జాగ్రత్త. నీ కాలు జాగ్రత్త. ఇరిగిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ప్రభు అన్నీ చూస్తా ఉన్నాడు. మన నడక, మన పడక, మన చూపు, మన తలంపు, మన ఆట, మన పాట, మన మేడున్న ఆయనకి అన్ని కూడా స్వస్థంగా ఉంటున్నాయి. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు ఏమైనా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెప్తున్నాను. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన స్టైల్ ఆయన మార్చుకోడు. మీకు తెలుసు కదా, దేవుని యొక్క వాక్యంలో ఉదయకాలం ఆరాధన వర్తమానంలో దైవజనుడు ఎవరైనా చెప్పండి. ఇప్పుడే కింద ఎవరైనా ఎవరా చెప్పండి పెద్దగా. మోషే దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు! అబ్బా, మొదటగా కీర్తన రాయటం అంటే ఆయనే. 5 పుస్తకాలు, ధర్మశాస్త్రం అంతా కూడా రాయటం ఆయనే. పరలోకపు యొక్క చట్టం ఆయన తీసుకొని వచ్చాడు ఆయన ద్వారానే. ఇవాళ కోర్టులన్నీ పాటించే మన ఖమ్మం కోర్టు కానీ, లేకుంటే తెలంగాణ, ఆంధ్ర, ఇండియా, ప్రపంచ కోర్టులన్నీ కూడా ఆనాడు మోసే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాయి. అంత గొప్ప దైవజనుడు పరో ఎదుట నిలబడి ఆయన ఏదంటే జరిగినాయి. తెగులు రావాలంటే వచ్చినాయి, ఆగిపోవాలంటే ఆగిపోయింది. ఎర్ర సముద్రం పాయలైపోయింది. మన రమ్మంటే వచ్చింది ప్రార్థన చేస్తే. ఆయన ద్వారా దేవుడు చేయనటువంటి అద్భుతాలు అంటూ ఏమీ లేవు. ఎంత గొప్పవాడు చెప్పండి? చాలా గొప్పవాడు. ఎవరంటే ఆయన? దైవజనుడైనటువంటి మోసే. దైవజనుడు అంటే ఇంకొక మీకు పూర్తి అర్థం రావాలంటే, దేవునికి ప్రజలకు మధ్యన నిలబడేవాడు. ఎక్కడ నిలబడేవాడు? దేవునికి. మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వచనంలో, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. కానీ నిలబడ్డాడంటే చెప్పండి? దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా. ప్రభునందు ప్రియమైన సంగమా, అంత గొప్ప దైవజనుడు ఎవరైనా? మోషే. ఏం చెప్పాడు దేవుడు? మోషే ఆ బండతో మాట్లాడయ్యా. కానీ ఏం చేశాడు చెప్పండి? మొదటిసారి లాగానే రెండోసారి ఏం చేసిండు? ఫస్ట్ సారి కొట్టమన్నాడు, అయిపోయింది. కొంతకాలం తర్వాత నువ్వు వెళ్ళి ఆ బండతో నీళ్ళు ఇవ్వమన్నాడు, నీళ్ళు ఇస్తాడు. కానీ ఏం చేశాడు? కోపం వచ్చింది, విసిగిపోయాడు. ఇంట్లో పరిస్థితులు బాగలే, భార్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి, అందరూ వ్యతిరేకం. కోరహు, అభిరాము, దాతాన్ వీళ్ళందరూ ఎదురెదిరినటువంటి ఇట్లా ఎంతో మంది, మిరియాము, అహరోను, ఈ పరిస్థితులన్నీ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయేమో.
మోషే ఆ బండతో మాట్లాడమంటే ఏం చేశాడు చెప్పండి? బండని కొట్టాడు. కొట్టి ద్రోహులారా మీకు నీళ్ళు కావాలన్నాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? 40 సంవత్సరాలు నడిపిస్తున్నావు కదా రెండింటిలో, వాగ్దాన భూమికి నేను నిన్ను తీసుకొని పోవాలనుకున్నాను. ఎక్కడికంట? పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైనటువంటి, ఆశీర్వదించబడినటువంటి, నాకు ఇష్టమైనటువంటి, నేను కోరుకున్నటువంటిది, అబ్రహాముతో వాగ్దానం, ఇస్సాకుతో వాగ్దానం, యాకోబుతో వాగ్దానం, వాగ్దాన దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తానని, వాగ్దాన భూమిని నీవు చూస్తావు కానీ చేరవు. ఎంత తప్పు చేసిండండి? ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి! అర్థమైందా? ఐగుప్తులో అవన్నీ మనం తెలుసు కదా. అంత గొప్ప వ్యక్తి బండను ఏం చేశాడు చెప్పండి? కొట్టాడు. తిట్టాడా? ఏమన్నా తిట్టాడు? ఒక మాట అన్నాడు, ఏదో దబక్కన, ద్రోహులారా అన్నాడు. ఆగు మోసే, రావద్దు. ఆ మోసేకే ఆ స్థితి పడితే ఇక నేనెంత, మనం ఎంత? అర్థమైంది నా మాట? మీకు జొరబడ్డది ఏమన్నా? హృదయాలు జరబడదండి? మోషేని ఏమన్నాడు? నువ్వు చూడొద్దు, చూడు కానీ చేరొద్దు. మరి మన పరిస్థితి ఏంటి? ప్రభునందు ప్రియమైన సంఘం, ఒక్కసారి క్రైస్తవ్యం అంత సింపుల్ ఏం కాదు. నువ్వు అనుకున్నట్టు ఉండదు, నీ ఇష్టంగా ఉండదు, నీ స్టైల్కి రాదు. క్రైస్తవ్యం యేసుక్రీస్తు వారు దేవాది దేవుని యొక్క ఆయన పద్ధతి ప్రకారమే మనకు అనిపిస్తుంది. ప్రభువా ఏందయ్యా, చిన్న తప్పే కదా, అంత మోషేను చూడకుండా చేసిన అనిపిస్తుంది మనకు కదా. ఏ బాగుంది ప్రభు అంటే అంటాడు, నేను పరిశుద్ధుడను, నేను యథార్థము గల వారిని మాత్రమే ఇష్టపడతాను, నా మాటకు మీరే వారిని నేను ఇష్టపడతాను. అంత మీకేమనిపిస్తుందో నేను మీకు సరిగ్గా చెప్పలేకపోయినాను, అర్థంగా అయ్యేటట్టు చెప్పలేకపోయినాను. మోషేకే ఏం లేదు చెప్పండి, వాగ్దాన భూమిలో చేరకుండా ఆగిపోమన్నాడు. ఇంకో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయను. యెహోషువ గ్రంథంలో ఆకాన్ అనేటువంటి ఒక సైనికుడు ఉంటాడు. ఎవరు చెప్పండి? ఆకాన్. సైన్యంలో పనిచేసేవాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఒక మంచి సీనారు వస్త్రం దొరికింది, చిన్న బంగారు కమ్మి ఒకటి దొరికింది, అది తెచ్చిపెట్టుకున్నాడు. సైన్యంలో ఉన్నవాడే. దానికి దేవుడు ఎంత శిక్షించాడో తెలుసండి? హాయి పట్టణం మీద పోయినటువంటి వారు చనిపోయేటట్టు చేశారు. మనం అడగొచ్చు, అయ్యా ఇంత కష్టపడి నీ సైన్యంలో పనిచేసి ఆకాను పోని అనొచ్చుగా. లేదు లేదు, నేను శపించాను, దీన్ని ఎరుకొని దాంట్లో ఏది నువ్వు తీసుకోకూడదు. అంతే జరిగింది. ఏంటో తెలుసా? ఆకాను భార్య, బిడ్డలు, పిల్లలు, సమస్తము వాళ్ళు కలిగినంత ఎక్కడ తీసుకొని వచ్చారు? ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి అందరూ రాళ్లతో వేస్తే భూస్థాపితం అయిపోయారు. జాగ్రత్త సంగమా, జాగ్రత్త, చాలా జాగ్రత్త. నీ ఇష్టంగా ఉన్న మాకు, మీరందరూ కూడా రక్షింపబడిన వారు, దేవునికి స్తోత్రాలు. మీరందరూ ఆరాధించేవాడు, దేవునికి స్తోత్రాలు. మీరందరూ దేవుని పని చేసేవాడు, దేవునికి స్తోత్రాలు. కానీ మోషేలాగా తప్పిపోతున్నామేమో, ఆకానులాగా వద్దన్నది దొంగిలిస్తున్నావేమో. చాలా జాగ్రత్త. నేను మీకు ఇంకొక విషయం జ్ఞాపకం చేయనా? ఎందుకు దేవుడు ఏమంటున్నారంటే, మెలకువగా ఉండండి, ప్రభు వస్తున్నారు. దేవుడు అంటున్నారు సిద్ధపడి ఉండండి. దేవుడు అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను మోషేనే ఒప్పుకోలేదు, నా సేవకులుగా సైన్యంలో ఉన్న ఆకానునే ఒప్పుకోలేదు అంటున్నాడు దేవుడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉన్నాడు, ఎంత మంచోడంటే బాల్యము నుండి 10 ఆజ్ఞలను పాటిస్తూ వస్తున్నటువంటి యవనస్తుడు, ధనవంతుడు. బాల్యము నుండి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇవన్నీ నేను పాటిస్తానే ఉన్నాను. చూద్దామండి ఆ వాక్య భాగం ఒకసారి. మనం ఇప్పుడు అదే వాక్యం దగ్గరలో ఉన్నాం కాబట్టి చూద్దాం. 10వ అధ్యాయము
20వ వచనం. అందుకతడు బోధకుడా యేసు ప్రభువా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతున్నాను. పైన ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం ఆజ్ఞలు అంటే చెప్పండి? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను గౌరవంగా చూడు. ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలియను కదా అంటే ఆయన అంటాడు, ఓ యేసు ప్రభువా, బాల్యము నుండి ఇవన్నీ నాకు పర్ఫెక్ట్, మిస్టర్ క్లీన్. నా అంత పర్ఫెక్ట్ ఎవరు లేరు. నా పేరు చర్చిలోనే పెట్టారు, నా పేరు చర్చిలో పాస్టర్ గారే పెట్టారు. నాకు సండే స్కూల్ తెలుసు, నాకు VBS తెలుసు, నాకు యూత్ మీటింగ్ తెలుసు, నాకు పాటలు తెలుసు, అన్ని తెలుసు. బాల్యం నుండి ఏం చేస్తానంట? అన్ని పాటిస్తున్నా. ఓ వెరీ గుడ్ అనలే, చాలా మంచోడు వల్ల, చాలా గొప్పోడు వల్ల, అబ్బా ఉంటే నీలాగా ఉండాలన్నా. నీకు ఇంకా ఒక్కటి ఏంటో చెప్పండి. ఇంత చేసినోడిని, చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటించినోడిని ఏమన్నాడు? నీకు ఒక్కటి పోయి బాబు ఆస్తి అంతా పంచిపెట్టి తర్వాత వాడు ఏం చేసి చెప్పండి? ఒకము చిన్న పుచ్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక మన పరిస్థితి ఏంటి? 10 ఆజ్ఞలు ఎలా ఉన్నాడంటే అని చెప్పండి, బాల్యం నుంచే ఉన్నాడు. ఎంత మంచోడో కదా. మనమైతే అబ్బా ఆ అబ్బాయి ఎంత మంచి పాటలు పాడుతాడు, ఆ యవనస్తుడు ఎంత మంచోడు అంటాం. కానీ యేసయ్య ఏం చేస్తాడంటే ఈ పాట చూడడు, అన్ని చూడడు, హృదయం మాత్రమే చూస్తాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, యేసయ్య చెబుతూ ఉన్నాడు 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును మరలా వచ్చి రెండవ రాకడగా వచ్చి ఆయన మనలను తీసుకొని పోవాలంటే మోషేను ఆగమన్నాడు. ఆనోకును ఆ కొర్రలోయలో రాళ్లతో కొట్టే యవనస్తుని తిరిగిపోయాడు చిన్నబుచ్చుకొని. మరి మన పరిస్థితి ఏంటి? ఆయనతో పోవాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో జీవించాలి, యుగ యుగాలు ఆయనతో వెళ్ళాలి. ఆయన అంటున్నాడు 25వ అధ్యాయం మత్తయి సువార్త, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టేందు మొదలుకొని ఈ రాజ్యం అంతా మీదే. అవన్నీ స్వతంత్రించుకోవాలంటే మన పరిస్థితి ఏంటి? మెలకు ఉన్నదా? సిద్ధపాటు ఉన్నదా? నోరు జాగ్రత్తగా ఉన్నదా? చూపు జాగ్రత్తగా ఉన్నదా? క్రియలు జాగ్రత్తగా ఉన్నవా? మన పరిస్థితి ఏంటి? జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మనం చాలా వారికంటే మనం ఏదో తెలుసండి. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చూడండి, కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము 20వ వచనంలో 5:20 చాలా మంచి వచనం ఇది, గుర్తుపెట్టుకోండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో బల్లగుద్ది చెబుతున్నా, నిశ్చయంగా చెబుతున్నా. ఎలా చెబుతున్నాడు అంటే చెప్పండి, శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే, ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళ నీతి కంటే, సేవకుల నీతి కంటే, సీనియర్ విశ్వాసుల నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలంట? అధికంగా ఉండాలి. ప్రభు చెబుతున్నారు. ప్రభు మన కొరకు కలువరి శిలువలో బలైపోయింది. మన ఇష్టానికి, మన స్వంతానికి, మన కోరికలకి మనతో మన ఇష్టంగా జీవించుట ఆయన ఒప్పుకోడు. ప్రభునందు ప్రియమైన సంగమా, ఆయన నీ కొరకు ఏం చేశారో ఈ బలలో పాలు పొందడానికి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఒకసారి ఒక మంచి కార్టూన్ వేసాడట. ఆ కార్టూన్ ఏంటంటే కాలిపోయిన అగ్గిపుల్లను వేసాడట. కాలిపోయిన అగ్గిపుల్ల అంటున్నదట, నేను నా జీవితాన్ని కాల్ చేసుకున్నాను. ఎందుకో తెలుసా? నా పక్కన ఉన్నటువంటి ఆ కొవ్వొత్తిని వెలిగేయడానికి. ఏమైపోయిందంట?
పక్కన పడైపోయింది కదా. కాల్చి ఏం చేస్తాం? పట్టుకొని ఉంటావా? పక్కన పడేస్తాం. అగ్గిపుల్ల అంటుంది, నా జీవితాన్ని నేను ఏం చేశాను? త్యాగం చేశాను. ఎందుకు? కొవ్వొత్తి వెలిగేయటానికి. కొవ్వొత్తి ఏం చేస్తుంది? వెలుగుతా ఉన్నది కదా, తగ్గిపోతా ఉన్నది కదా, కాంతినిస్తూ ఉంది కదా. అందుకని దేవుని యొక్క వాక్యంలోని భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్తలో మనం చూస్తే 5:35లో అతడు చూస్తారా? 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా ఉన్నాడట? మండుచు ప్రకాశిస్తా ఉన్నాడు. ఈ సంఘంలో ఉన్న మనమందరం కూడా మెలకువగా ఉండి, సిద్ధపడి ఉండి, జాగ్రత్తగా ఉండి ఎలా ఉండాలి? మండుచు ఉండాలి. మనము కరిగిపోవాలి, మనము తరిగిపోవాలి, మనము అరిగిపోవాలి ప్రభు కొరకు. అప్పుడు ఆయన రాకల్లో మనం ఎత్తబడతాం. గుర్తుపెట్టుకోండి, యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో వేలాడబడి తన రక్తమునంతా కాచి శరీరం అంతా దున్నబడి ఆయన ఇంత త్యాగము చేసి రక్షించుకొని బిడ్డలుగా చేసుకొని ఆయన తన సొత్తుగా స్వకీయ సంపాద్యముగా చేసుకొని నిన్ను నన్ను రక్షించుకుంటే మనం మన ఇష్టానుసారంగా ఉంటే ఆయన వచ్చి చెప్పారు, నేను మరలా వస్తానని. వచ్చినప్పుడు మనము ఆ త్యాగాన్ని వృధా చేస్తావేమో, ఆ బలియాగమును నిర్లక్ష్యం చేస్తావేమో, ఆ యేసయ్య కలవరి ప్రేమను వ్యర్థం చేస్తావేమో. జాగ్రత్తగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు, మీరు పొందిన ఈ కృపను వ్యర్థము చేసుకొనవద్దు. ఈ బలలో పాలు పొందటం ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యము. అదే సమయంలో మనము నిర్లక్ష్యంగా పాలు పొందితే మన జీవితాలకి ఏమైపోద్దట? బలహీనత వస్తుంది. ఆ తర్వాత రెండవది ఏమొస్తుంది? రోగం వస్తుంది. మూడవది ఏమొస్తుంది? మరణం వస్తుంది. అలా కాకుండా మనం ఎలా ఉండాలి? మనము మన కుటుంబము ఎలా ఉండాలి? బలలో పాలు పొందిన వాళ్ళము ఆశీర్వదించబడాలి. హల్లెలూయా చెప్పండి. ఆదివారం ఆరాధనలో ఉన్న వాళ్ళందరం ప్రతి ప్రార్థన ఉంటామని హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, అందరు చెప్పాలా? ఆ రీతిగా మంగళవారం ప్రార్థనలో ఉందుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఆయన మరలా వస్తానన్నారు. రెండవ రాకడను జ్ఞాపకం చేస్తున్నారు. యుద్ధ పరిస్థితులు చూస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు, భూకంపాలు, కరువులు, జనం మీదకి జనం లేస్తూ ఉన్నారు. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి. ప్రభు జ్ఞాపకం చేశారు అనేక విషయాలు. మనం ఇదే కాలం విన్నాం. మన పరిస్థితి ఏదైతే ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభు బల కొరకు ఒక్కసారి, ప్రభువా నాలో ఇంకా మెలుగు లేనితనం ఉన్నది, ప్రభువా క్షమించండి, నేను మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాను. ప్రభువా నేను సిద్ధపడి ఉంటానయ్యా, నువ్వెప్పుడు వచ్చినా రెడీగా ఉంటాను. ప్రభువా పాపము నాకు చోకకుండా నేను ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటానన్నయ్యా అని తీర్మానం చేసుకుందాం. ప్రభు బలలో పాలు పొందటానికై ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు, చూడొద్దు, ప్రార్థనలో ఉండండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు మరలా వస్తానన్నారు. మమ్మల్ని తీసుకొని పోయి మీరుండే స్థలములో మీతో పాటు ఉంచుతానన్నారు. దేవా స్తోత్రం. కానీ ప్రభువా, మీ రాకడకు ముందు జరిగేటువంటి పరిస్థితుల్లో మేము ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో, మెలకువగా ఉండాలో, జాగ్రత్తగా ఉండాలో మాకు నేర్పిన మీ లేఖన భాగములన్నింటిని బట్టి ప్రభువా మీ స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితములను త్యాగము చేసుకున్నాం. మీ రాకడ కొరకైనా ఆయన మేము వెలిగేటువంటి క్రొవ్వొత్తిలా ఉండటకు నీ కృపను దయచేయండి. సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నీ బల కొరకు మమ్మల్ని సిద్ధం చేసుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్.